హాయ్ గైస్, అందరూ అన్నారు. సో యూపీఐ వచ్చేసి మన ఇండియాలో చాలా ఫేమస్. మన ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, అలాగే పేటిఎం ద్వారా కూడా సో పేమెంట్స్ అయితే ఈజీగా మన ఇండియాలోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇండియా నుంచి మిగతా దేశాలకు కూడా యూపీఐ అనేది ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు త్రూ యూపీఐ ద్వారా. సో రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ 2023లో ఎన్పిసిఏ ప్లస్ ఎంఏఎస్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, ఈ రెండు కొలబరేట్ అయ్యి లాస్ట్ ఇయర్ 2023లో అగ్రిమెంట్ అయితే జరిగింది. సో అప్పటి నుంచి మనకి యూపీఐ పేమెంట్స్ అనేది యూపీఐ ఐడి ద్వారా మాత్రమే మనకి ఫండ్స్ అనేది డైరెక్ట్ సింగపూర్ డాలర్స్ నుంచి ఇండియాలోకి అనేది ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా వీటితో పాటు ఫోన్పే అండ్ పేటిఎం కూడా లింక్ అయ్యాయి. మీకు సింగపూర్లో ఉంటే కనుక సింగపూర్లో ఫోన్పే కానీ పేటిఎం కానీ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఫోన్పే టు ఫోన్పే లేదా పేటిఎం టు పేటిఎం సో డైరెక్ట్గా మీరు నెంబర్ నుంచి కానీ లేదా యూపీఐ ఐడి నుంచి కానీ డైరెక్ట్గా మీరు ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు.